ఇవన్నీ ఓన్లీ 100 మంది విడిచి పెట్టుకుంటూ చుట్టూ అదే వాస్తవంగా దీన్ని శివాల దిబ్బ అంటారు మేడం. రానే రారు, ఈ మధ్యలో అవుతుంది ఇవన్నీ. ఈ సంఘటన చాలా బాధాకరం. ఇలాంటి సంఘటన ఇప్పటివరకు ఎప్పుడు జరగలే. ఇసుక మాఫియా ఎలా రెచ్చిపోతుందంటే వాస్తవంగా చనిపోయిన శవాలను కూడా తీసి పక్కకి పెట్టి ఇసుక తీసుకుపోయే అంటూ ఇసుక మాఫియా విచ్చలవిడి అయిపోయింది. రామాడు ఎడ్డుకోటలో ఇలా జరగడం చాలా బాధాకరం. ఇప్పటి వరకు మాకు ఊహ తెలిసి 30 సంవత్సరాలకు వెళ్ళి ఎప్పుడు కూడా ఇలా జరగలే. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని మా విలేజర్గా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి ఏ రోజు కూడా జరగలేదు. గత 3-4 నెలల నుండి ఇష్టానుసారంగా డే అండ్ నైట్ ఇసుక మాఫియా చాలా రెచ్చిపోతుంది. దీనికి కారణం కొంతమంది ప్రజాప్రతినిధులు అండదండలతోటి యథేచ్ఛగా కొంతమంది డబ్బులు తీసుకుంటూ ఇసుక వాళ్ళకు సపోర్ట్ చేయడం వల్ల ఇష్టానుసారంగా తీసుకెళ్తారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఆడియోలు అన్నీ మీడియా వాళ్ళకు పంపడం జరిగింది. గతంలో కూడా ఎంఆర్ఓ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, మైనింగ్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఒకవేళ ఇప్పటికైనా వాళ్ళు చర్యలు తీసుకోకపోతే మా విలేజెస్గా మాకు మేమే ఒక 200 మంది యూనియన్గా తయారై మా ఊరు ఇసుకను ప్లస్ మా ఊరు శవాలను ఒకప్పుడు ఇప్పటి కూడా ఇసుక ఎక్కడ సెంటు జాగలేని వాళ్ళు శవాలను తీసుకొచ్చి శవాల గడ్డకు పెట్టుకునేవాళ్ళు. పెట్టుకొని 1 ఇయర్కి ఒకసారి వచ్చి ఇక్కడ మా శవం ఉంది అని చెప్పి వాళ్ళకు మొక్కు చేసుకొని వెళ్ళిపోయారు. అలాంటి ఆనవాళ్ళు లేకుండా కూడా ఇంత దారుణంగా ఇసుక తవ్వుకెళ్ళడం చాలా బాధాకరం. ఇది మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక 15 రోజుల క్రితం మంచిగానే ఉండే, అక్కడి నుండి ఇప్పుడు ఒక్క శవం లేకుండా ఉసిగే ట్రాక్టర్లు శవాలను కూడా తీసుకొని పోతున్నారు. దీనిపై అధికారులది నిర్లక్ష్యం. ఇది ఎంఆర్ఓతో చెప్పినా, ఎస్ఐ గారితో చెప్పినా పట్టించుకోలేదు. ఇంట్లో గౌడ సంఘం వల్ల వాళ్ళు కొంత సహకరించారు. అంటే భూమి ఎవరిది? అది భూమి గవర్నమెంట్ భూమి అభావం. వీళ్ళు గౌడ సంఘం మాద అంటూ వాళ్ళ సర్పంచ్ కొద్దిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇట్లా చేశారు. రామడుగు శివారులోని మోతబాగు పరిసర ప్రాంతాల్లో బొందలగడ్డ అని చెప్పబడుతున్న ప్రాంతంలో, అంటే బొందలగడ్డ అనగా గ్రామంలో ప్రజలు శ్మశానం కింద ఉపయోగపడుతున్న స్థలంలో నిన్న కొన్ని శవాలకు సంబంధించిన ఆనవాళ్ళు బయటకు వచ్చినాయనేది గ్రామ ప్రజల దృష్టి తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో ఎస్ఐ గారికి ఈ వాస్తవ పరిస్థితి ఏమిటి అనేది చెప్పమని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ఎస్ఐ గారు స్థానిక పరిస్థితులు చేసేసి దానికి బొందలగడ్డకు సంబంధించి దండలు కానీ, తర్వాత అలాంటి శవం తీసుకెళ్ళడానికి ముందు ఉండే దండలు కానీ, చేపలు కానీ బయటకు వచ్చినట్టు నా దృష్టికి తీసుకోవడం జరిగింది.